కానీ ఇప్పుడు ఈ సివిల్ సర్వెంట్కి ఎంబీబీఎస్ కూడా చాలా ప్లస్ అవుతుంది. మీరు ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ అక్కడ హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సచ్ ఎ గ్రేట్ పాయింట్ దట్ ఈస్. ఎంతమంది వచ్చినా ఎన్ని వచ్చినా మా గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎవరు బాగు చేయలేకపోతున్నారు. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా దాని గురించి? అంటే మనము ఒక సైడ్ నుంచి మాట్లాడితే అలా అనిపిస్తుందండి. బట్ థింగ్ ఈస్ మీరు వేరే సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఒక డాక్టర్ పర్స్పెక్టివ్, ఒక అడ్మినిస్ట్రేటర్ పర్స్పెక్టివ్ చూస్తే మీరు ఇంతకుముందు ఉన్న బెస్ట్ వాటిని ఇప్పుడు బెస్ట్ వాటిని కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సప్తపదిని ఇప్పుడున్న ఏదో నార్మల్ ఫిలింని కంపేర్ చేసుకోలేం. ఇప్పుడు కూడా కేర్ ఆఫ్ కంచెలపాలెం తోటే కంపేర్ చేసుకోవాలి. అంత పెద్ద చాలా మూవీ లవర్ అనుకుంటా చాలా. సో అది కూడా అంతే. ఏ సెక్టార్లో అయినా హెల్త్ కేర్ సెక్టార్లో రిఫార్మ్స్ రాంది ఇప్పుడు మనం ఇంత హెల్తీగా COVID-19 నుంచి బయటికి రాము. వస్తున్నాయి ప్రతిదీ అలాగే గ్రాడ్యువల్గా అవుతాయి కదా. ఇట్ టేక్స్ టైం అని ఎఫర్ట్స్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్కి చాలా ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ అనమాట. ఆ మెయింటెనెన్స్ కూడా అవుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఒక వన్ స్టెప్లో మొత్తం రిఫార్మ్ అవ్వాలి, రెవల్యూషన్ తీసుకురావాలి హెల్త్ కేర్ సెక్టర్లో అనుకుంటే అంతే లెవెల్లో ఇట్ డ్రాప్స్ ఆల్సో. ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ అవసరం కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ గ్రాడ్యువల్లీ, బట్ దెన్ పుష్ చేయొచ్చు దాన్ని ఫాస్ట్గా చేయడానికి. అది నాకు అర్థమైంది. సో సివిల్ సర్వెంట్ ఎంటర్ అయిపోయారు మీరు, ఆటోమేటిక్గా వాళ్ళు మాత్రమే ఇంత డిప్లొమాటిక్గా చెప్తారు చక్కగా. ఇటు గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంత పాజిటివ్గా చెప్పాలంటే మీ సివిల్ సర్వెంట్స్ తర్వాతే. లేదండి, అన్ని అటు ఇటు ఆలోచిస్తారు కాబట్టి అలా చెప్తారు. ఓకే, అంతే కదా, అంటే మొత్తం పిక్చర్ తెలుసు కాబట్టి మీరు మాట్లాడగలుగుతారు కదా. దట్స్ ట్రూ, ఐ డు యాక్సెప్ట్. కానీ పాము చావకుండా కర్ర విరగకుండా చెప్తారు. అవును, కర్ర పాము రెండు చేస్తే ఎవరికి ఉపయోగం అండి కదా. రెండు బతుకు ఉండాలి కదా. పాపం పాపం చేసింది, కర్ర ఏం పాపం చేసింది. ఏంటి బతుకమ్మ అంటే చాలా ఇష్టం అంట మీకు. బతుకమ్మ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయారా ట్యాంక్ బండ్ మీదకి? ఇట్లా చూసారా, బ్యాక్గ్రౌండ్ ఎనాలిసిస్ చేశారు కదా కొంచెం. అదే కదా నేను అనుకున్నా, షార్ట్ టర్మ్ చాలా షార్ట్ పీరియడ్ ఉందిరా బాబు, పొద్దున అనుకున్నాను సాయంత్రం పెట్టాం ఎలాగా అని అనుకున్నాను. బట్ ఫైనలీ ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. లేదండి, యాక్చువల్లీ నాకు ఆర్ట్స్ అని చాలా చాలా ఇష్టం. ఆర్ట్ అండ్ కల్చర్, ఇలా మ్యూజిక్, డాన్స్, తర్వాత కల్చర్ ఎక్స్ప్లోర్ చేయడం, హ్యాండీక్రాఫ్ట్స్, ఇవి నాకు చాలా 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 లైక్ ఐ ఫీల్ జాయ్ ఇన్ దెమ్, లైక్ తెలుసుకోవడం అనేది. ఎందుకంటే చాలా యూనిక్గా ఉంటాయి అవి, సమ్ క్రియేటివ్ బ్రెయిన్స్ వర్క్ అనమాట. సో అలా నాకు అవన్నీ ఇష్టం. మన కల్చర్ కూడా, బతుకమ్మ కూడా ఎంత గ్రేట్ ఫెస్టివల్ అండి. ఎక్కడైనా చూస్తాం అలా పూలన్నీ పేర్చి అందరు ఆడవాళ్ళు ఒక దగ్గరకు వచ్చి ఆ ఫోక్ సాంగ్స్ పాడడం, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది దానివల్ల. అండ్ దాన్ని నేను ఈ రీసెంట్గా ఇంటర్వ్యూలో చదివింది ఏంటంటే, ఆ బంతిపూలు ఆ ట్యాంక్స్లో వేయడం వల్ల ట్యాంక్స్లో ఉన్న మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అవన్నీ తక్కువ అయిపోతాయి, ఎందుకంటే డిగ్రేడ్ అవుతాయి. ఇలా చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ వన్ సైంటిఫిక్ రీజన్ నాకేమొచ్చిందంటే, ఇలా మన సమ్మక్క సారక్క జాతరలో కూడా బెల్లం పంచుతారు కదా, బంగారం అని. ఆ రీజియన్లో అంట వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, ట్రైబల్ రీజియన్ కాబట్టి. అండ్ వాళ్ళకి బంగారం ఏంటి, ఐరన్ కదా. సో జాగరీలో చాలా ఐరన్ ఉంటుంది. సో వాళ్ళకి ఐరన్ లేనిది బంగారమే కదా, సో మనం ఐరన్ ఇస్తున్నాం. సో బంగారం లాగా జాగరీ. ఇంత ఇన్బిల్ట్ చాలా ఇంట్రికేసీస్ ఉంటాయి మన కల్చర్లో, మంచిగా ఐడెంటిఫై చేయగలుగుతాయి. సో నాకు ఇవన్నీ ఫ్యాసినేటింగ్ అనిపిస్తాయి, బతుకమ్మ కానీ సమ్మక్క సారక్క జాతర కానివ్వండి. సో అలా నాకు ఇష్టం అండి అవన్నీ. ఓకే, అందుకని ఇంకా వేషం వేసుకుని వెళ్ళిపోయారా ట్యాంక్ బండ్ మీద? కాకంగా మామూలు విషయం అది. యూ హ్యావ్ చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్తారని చెప్పని విన్నాను. అవునా? మరి ఛాన్స్ దొరికింది కదా అండి, ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సరే ఎంజాయ్ చేయాలి. అవును, ఇక మళ్ళీ దొరకదు మీకు ఆ ఛాన్సే లేదు. సబ్జెక్టివ్ అండి, బిజినెస్ అనేది చాలా సబ్జెక్టివ్. మీరు బిజీగా ఉన్నాను అనుకుంటే బిజీగానే ఉంటారు. లేదు నాకు టైం కావాలి అనుకుంటే మీరు టైం క్రియేట్ చేసుకోగలుగుతారు మీకోసం మీరు. దట్స్ ట్రూ కదా, కరెక్ట్. అంటే వన్స్ సివిల్ సర్వెంట్ అయిపోయిన తర్వాత మీకంటే ఒక ప్రోటోకాల్ కానీ, మీ స్కెడ్యూల్స్ కానీ, మీటింగ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫుల్లీ ప్యాక్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే మనం చేయలేం కదా. సో ఫ్యూ థింగ్స్ we may not do and ఒక పర్టికులర్ ప్రొఫెషన్ లో వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కరెక్ట్. ఓకే, కానీ నేను అనుకున్నాను మీది మాక్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు చాలా సీరియస్ పర్సన్, అసలు మాట్లాడరు, చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారేమో అంటున్నాను. యు ఆర్ రియలీ సో హ్యాపీ పర్సన్. అసలు
థ్యాంక్ యూ. జడ్జ్ చేసేసారనమాట నన్ను 4 గంటలు. అనుకున్నాను, బట్ అది అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. మీరు ఏంటంటే యు ఆర్ హ్యాపీ పర్సన్, అబ్సల్యూట్లీ, నో డౌట్. 20th ర్యాంక్ అంటే మాటలు కదా యాక్చువల్లీ. బిలో 50 అనండి, బిలో 30 అనండి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దానికి మీరు చేసిన ప్రయత్నం అంటే ఏం చెప్తారు? బేసిక్గా ర్యాంక్ ఎప్పుడు ఆలోచించొద్దండి, ఏ ర్యాంక్ వస్తుంది అనుకోకూడదు. ఎందుకంటే యూపీఎస్సీ ఇంత అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ 3 phases ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఒక ఫేజ్ క్లియర్ అవ్వనప్పుడు మళ్ళీ లూప్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరు పిక్ చేసుకోవాలి, చాలా డిప్రెస్డ్గా అయిపోతారు, లో అవుతారు. కొన్నిసార్లు మీకే డౌట్ వస్తుంది, లేదు ఇదంతా నా కోసమేనా, అసలు నేను కరెక్ట్ చేస్తున్నానా. సో ఇవన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే వెన్ యూ అటాచ్ టు దట్ రిజల్ట్కి డెస్టినేషన్కి అటాచ్ అవుతాయి. సో ప్రతిరోజు నేను యాక్చువల్లీ అందీప్ సార్ది అప్పుడు 2018 టైంలో సార్ ఫస్ట్ ర్యాంకర్ కదా, సో ఆ టైంలో సార్వి కొన్ని లెక్చర్స్ వినేదాన్ని. సో దాంట్లో సార్ చెప్పారనమాట, ఇట్లా వెన్ యూ కీప్ అటాచింగ్ యువర్ సెల్ఫ్ టు ద డెస్టినేషన్ యూ కాంట్ ఎంజాయ్ ద జర్నీ అని చెప్పారు. సో అది ఎలా చేయొచ్చు అంటే ప్రతిరోజు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవడం. ఆ చిన్న టార్గెట్స్ని అచీవ్ చేసినప్పుడు ఇమీడియట్గా మీకు ఒక జాయ్ వచ్చేస్తుంది, అరే ఈరోజు నేను ఫినిష్ చేసేసాను. పెద్దగా ఆలోచిస్తే జూమ్ అవుట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, జూమ్ ఇన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కొన్నిసార్లు. సో ఈ జర్నీలో ఉన్నప్పుడు సమ్టైమ్స్ యూ నీడ్ టు జూమ్ ఇన్. అదంతా ఆలోచించకూడదు, ఈరోజు చేస్తుంది ఏంటి, సరే నేను చేసేసాను అయిపోయింది, ఈరోజు చేసేది. అలా ప్రతిరోజు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని మరీ ఐడియలిస్టిక్గా కాకుండా అలా ఫినిష్ చేసేసి దెన్ బిగ్ పిక్చర్ మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఒక 3 monthsలో యుల్ బి డన్ విత్ మెనీ ఆఫ్ ది థింగ్స్. చిన్న చిన్న టార్గెట్స్ ఫినిష్ అయినప్పుడు దెన్ అలా ప్రతిరోజు చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఐ కెప్ట్ సేయింగ్ టు మై సెల్ఫ్ ఆల్సో. అది చాలా పెద్ద విషయం శ్రీజ, వస్తుందో రాదో ర్యాంక్, మళ్ళీ రాయాలేమో. సో ఇవన్నీ ఉంటాయి నీకు, ఇవన్నీ ఆలోచించుకొని బుర్ర ఖరాబ్ చేసుకోవడం ఎందుకు, రోజు కొంచెం పెట్టుకో చదువు. ఇది ఇలా చేస్తూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ జర్నీ హ్యాపీగా ఉంటుంది. 2 years నీ ఇంపార్టెంట్ లైఫ్లో 2 years దీన్ని నేర్చుకుంటే ఎందుకు కంప్లీట్ చేయాలి, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నావు కదా, ఇంత టైం ఎవరికైనా దొరుకుతుందా వాళ్ళ డ్రీమ్ కోసం వాళ్ళని అంత ఐసోలేటెడ్గా పెట్టి చదువుకోమని చెప్పడం కూడా. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ యూ నీడ్ టు గ్రాబ్ అండ్ ఫీల్ హ్యాపీ ఫర్. అలా చెప్పేసి అలా వెన్ ఐ థాట్ ఐ ఫెల్ట్ లెస్ వరీడ్ ఇంకా. సో దట్ వాజ్ ద రీజన్. ఎప్పుడు ర్యాంక్ గురించి అయితే ఆలోచించలేదు, బట్ ఐ కెప్ట్ ఇన్ మైండ్, లేదు ఇలా ఐఏఎస్ రావాలంటే అయితే లెస్ దెన్ 150 అలా రావాలి ర్యాంక్. కానీ అలా రావాలంటే కూడా నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. సో అలా వెనకకి వేసుకుంటూ పోతే లూప్ ఇట్ ఎండ్ సెట్ థింకింగ్ స్మాల్ ఇట్ ఫర్ దిస్ డే అలా అనుకునేదాన్ని. అంటే మీ జాబ్కి మొత్తం పక్కన పెట్టేసి ప్రిపరేషన్ కరెక్ట్గా 1 year ఇచ్చారా గట్టిగా? హార్డ్లీ మినిమం పడుతుందండి, 1.5 year పడుతుంది. దాన్ని పోర్షన్ ఫినిష్ చేస్తూ ఆప్షనల్కి మీరు టైం పెడతారు, తర్వాత మిగతా సబ్జెక్ట్స్కి నోట్స్ ప్రిపేర్ చేయడం, టెస్ట్ సిరీస్ రాయడం. యూపీఎస్సీలో సరిగ్గా పడడమే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6-7 నెలలు పడుతుంది వెన్ యూ సెట్ ఇన్ టు యూపీఎస్సీ వన్స్ యూ స్టార్ట్ ద జర్నీ ఇట్ సెల్ఫ్. సో ఇలాంటివన్నీ అయిపోయేసరికి మీకు 6-7 months అయిపోయాక మళ్ళీ యూపీఎస్సీ మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడమే 1 year అవుతుంది. సో ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 1 year ప్లస్ 1 year ఫర్ ఎగ్జామ్, 1.5 year ప్లస్ 1 year ఎగ్జామ్కి 2.5 years ఈజీగా పడిపోతుంది. అంటే మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారన్నా? అందుకే ఇందాక ప్రిపరేషన్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు యాక్చువల్లీ? సో 2018లో కొంచెం వర్క్ చేసిన తర్వాత 2019 నుంచి స్టార్ట్ చేసాను. ఎగ్జాక్ట్ అంటే April 13th మా కాన్వకేషన్, ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి సాటర్డే స్టార్టెడ్ స్టడీ. ఓకే. అంటే ఇప్పుడు తను ఏమంటారు, చాలామంది దీనికి ప్రిపరేషన్కి ఎలా ప్రిపేర్ అవుతారంటే ఇన్నేళ్ళు పెట్టుకుంటాను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు లేదా ఫైనల్ అటెంప్ట్స్ వరకు ఇచ్చేద్దామని పెట్టుకుంటారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సో మీరు ఏమనుకున్నారు ఫస్ట్ ఇందులోకి దీనికోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు? 2 attempts ఇద్దామా లేదా 3 attempts ఇద్దామా, ఎలా ప్రిపేర్ అయ్యారు మెంటల్గా? అంటే నేనైతే నేను ఇదే చెప్పుకున్నాను, ఒక అటెంప్ట్ ఇద్దాము అని అనుకున్నాను నేను. నిజమా? కొంచెం ఐడియలిస్టిక్ స్టార్టింగ్ లేదు, ఒక అటెంప్ట్ ఇద్దాము అని అలా అనుకున్నప్పుడే కదా మనం లైక్ ఒకటే అటెంప్ట్ ఉంది అమ్మో చదవాలి అనిపిస్తుంది. కానీ నేను మెయిన్స్ రాసాక అనుకున్నా, మెయిన్స్ రాస్తున్నప్పుడు కూడా అనుకున్నా, లేదు ఎగ్జామ్ నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఇన్ని విషయాల గురించి చెప్తుంది, ఇంతమంది కంప్లీట్ చేస్తున్నారు, టూ మచ్ ఐడియలిస్టిక్ 1 attempt అనుకోవడం. మై మిస్టేక్ ఏదన్నా అటు ఇటు అయినా కూడా యూ మే లూజ్ విత్ ర్యాంక్ ఆర్ సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ కూడా. అంతా వద్దు, ఒక అటెంప్ట్ ఇద్దాం, అంతా మరీ ఆలోచించడం వద్దు, 1 attempt అనుకొని నేను ఇంకొక అటెంప్ట్ కూడా తీసుకుందాం. ఒకవేళ నేను మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్తే
ఇఫ్ ఐ కుడెంట్ డూ ఇంకొక అటెంప్ట్ వెళ్దాం అని అనుకున్నా. సో ప్రాబ్లీ 2 or 3 attempts ఐ వుడ్ హ్యావ్ స్టాప్డ్. ఎందుకంటే అది మళ్ళీ చాలా సబ్జెక్టివ్ అండి. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు, మెయిన్స్ రావట్లేదు, నెక్స్ట్ టైం మెయిన్స్ క్లియర్ చేస్తున్నారు, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ క్లియర్ చేస్తున్నారు, కొన్నిసార్లు ర్యాంక్ లిస్ట్లో రారు, మరి నెక్స్ట్ కాల్ మీరే తీసుకోవాలి. అరే ఇంత దూరం వచ్చినా కదా, ఇప్పుడు నేను వెనకకి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అని మీరు సబ్జెక్టివ్గా ఒక ఒపీనియన్ తీసుకోవాలి. సరే నేను ఇంత చదివాను కదా, ఇంటర్వ్యూ ఒక్కటే చేశాను కానీ రాలేదు, నెక్స్ట్ టైం అయిపోతుంది, అలా నమ్మాలి కూడా మనం. సో అలా నమ్మి మీరు మీ జడ్జ్మెంట్ తీసుకోవాలి. అది పర్సనల్ థింగ్, అది మీ పర్సనల్ జర్నీ, మీ ఆస్పిరేషన్స్ చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ ట్రూ. అంటే ఈ 2 years మీ రొటీన్ ఎలా ఉండిందంటే ఏం చెప్తారు? డే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు ఆ డేస్ ఎండ్ అయింది? రొటీన్ అంటే మళ్ళీ చేంజ్ అవుతుంది. ప్రిలిమ్స్లో ఒకలాగా, మెయిన్స్లో ఒకలాగా, ఇంటర్వ్యూలో ఒకలాగా. ప్రిలిమ్స్లో అయితే మార్నింగ్ 7 to 11 వెళ్ళేదాన్ని మార్నింగ్ క్లాసెస్కి. సో అదొక 6-7 months అయ్యాయి. ఇప్పుడు మే నుంచి జాన్ వరకు వెళ్ళాను, ఫెబ్ మధ్యలో ఆపేసాయి ఇంకా. సో అది మార్నింగ్ వెళ్ళడం. సో తర్వాత వచ్చేసి సో వెళ్తున్నప్పుడు ఆటోలో క్విజెస్ చేస్తూ ఉండడం, వస్తున్నప్పుడు మళ్ళీ బస్సులో న్యూస్ పేపర్ చదవడం, వచ్చాక మళ్ళీ కొంచెంసేపు పడుకొని వేసి ఆప్షనల్ చదవడం, ఇలా ఆప్షనల్ చదివేసి మళ్ళీ ఇంకా న్యూస్ పేపర్ ఏమైనా మిగిలిపోతే చదవడం, జిఎస్ వీడియోస్ చూడడం, ఇలా చేసేదాన్ని ప్రిలిమ్స్ మొత్తంలో. కొన్నిసార్లు కాలేజ్లో కూడా మాకు చదువుకోవడానికి ఆపర్చునిటీస్ ఉండేది. సో ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ యూఎస్ఎంఎల్ నీట్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కూర్చొని ఆప్షనల్ డిస్కస్ చేయడం అలా యూజ్ అయింది నాకు. తర్వాత ప్రిలిమ్స్ ఒక్కసారి అయిపోయాక మెయిన్స్లో అయితే మొత్తం ఇంక ఇంట్లోనే, ఎందుకంటే అది కోవిడ్ టైం కూడా అయినట్టు, కోవిడ్ టైం అయింది. సో కోవిడ్ టైంలో ఏం చేశాను, మొత్తం ఇంట్లోనే ఉండి స్టార్ట్ చేశాను. నాకేంటంటే మార్నింగ్ 4 to 7 లైక్ స్ట్రిక్ట్ పీరియడ్, లేసాను కదా ఈరోజు మొత్తం ఇంకా లేసే ఉండాలి అని అనుకొని నేను ఏ పని అయితే చేయను ఆ పని 4 to 7 చేసేదాన్ని. నాకు టెస్ట్ సిరీస్ రాయడం చాలా చాలా బద్ధకం అనిపించేది. అమ్మ 3 గంటలు ఎవరు కూర్చొని రాస్తారని. సో నేను టెస్ట్ సిరీస్ ఫినిష్ చేసేదాన్ని 4 to 7 లేవగానే ఒక టెస్ట్ పట్టుకొని కూర్చొని రాసి 7కి అయిపోయింది అని. సో 7 నుంచి చదువుకోవడం స్టార్ట్ చేసేదాన్ని. మళ్ళీ నిద్ర వస్తే ఒక 1 hour, దెన్ మళ్ళీ చదువుకోవడం, ఇలా జరిగేది మెయిన్స్లో. సో ఇంట్లోనే ఉండి టెస్ట్ రాసుకోవడం, టెస్ట్ రాయడం, ఇది మెయిన్స్లో జరిగింది. తర్వాత ఇంటర్వ్యూలో అయితే మ్యామ్ దగ్గర, సిఎస్బి బాలత మ్యామ్ దగ్గర ఐ టుక్ గైడెన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్. మెయిన్స్ తర్వాత ఐ వెంట్ టు హర్. తర్వాత ఇంకా మహేష్ భగవత్ సార్, తర్వాత బ్రెయిన్ ట్రీ గోపాలకృష్ణ సార్, వీళ్ళు ముగ్గురు దగ్గర ఐ టుక్ ఇంటర్వ్యూ గైడెన్స్ అనమాట అప్పుడు. సో అక్కడ ఏంటంటే మ్యామ్ వాళ్ళ దగ్గర చాలామంది స్టూడెంట్స్ వచ్చేవారు, డిస్కస్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అది. మ్యామ్ కూడా చెప్పేవారు ఇలా చెప్పాలి అని, కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం అది. సో అలాంటి మంచి ఫ్రెండ్స్ దొరకడం వల్ల కూడా ఇంటర్వ్యూలో ఎలా డిస్కస్ చేయాలని కూర్చొని ఒక 2 to 3 hours ఆ ఇష్యూస్ మీద మాట్లాడుకునే వాళ్ళం. అలా ఒక ఒపీనియన్ తయారయ్యేది మనకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చేది లైక్ పబ్లిక్ స్పీకింగ్ చేయడం వల్ల. సో ఇలా ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా జరిగింది. రొటీన్ అంటే ఇంతే అండి, మీరు కంప్లీట్గా యూపీఎస్సీయే చేస్తూ ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఒక సార్ అన్నారు ఎన్ని గంటలు చదువుతారంటే ఆల్మోస్ట్ అన్ని గంటలు యూపీఎస్సీ చదువుతాను, మిగతా పనులు మిగతా టైంలో చేస్తానండి. యాక్చువల్లీ అందరూ అలాగే చేస్తారు, యూపీఎస్సీ చదివే వాళ్ళందరూ. మిగతా టైం ఉంటే ఏదో చేసుకుంటారు కానీ ఆల్మోస్ట్ యూపీఎస్సీలోనే ఇన్వాల్వ్ అవుతారు. పాట వింటున్నా యూపీఎస్సీ గుర్తొస్తుంది. ఇప్పుడు పక్క లోకల్ యానం అంటే అమ్మ యానం ఆంధ్రప్రదేశ్లో ఉంది అనే గుర్తొస్తుంది కానీ సిలబస్ అంతే. ఏదైనా మీకు యూపీఎస్సీ వారికి ఎటు వెళ్ళినా దారి యూపీఎస్సీకే అన్నట్టు అన్నీ అలాగే వెళ్తాయి. సో సినిమాలు అంటే చాలా ఇష్టం బేసిక్గా. ఏ సినిమాలు చూసారు రీసెంట్గా అయితే నేను తెలుగు మూవీ అంటే థియేటర్కి వెళ్ళానండి. నచ్చిందా? బాగుంది. ఓకే. నాకు బొమ్మరిల్లు అండ్ ఆరెంజ్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారా మూవీ బాగా. సో ఆయన డైరెక్షన్ నచ్చుతుంది, అది చూసాను, బాగుంది మూవీ. అంటే ఆయన కాన్సెప్ట్స్ అన్ని కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి, ట్రూగా ఉంటాయి. కరెక్ట్, సబ్జెక్టివ్ అండ్ ప్రాక్టికల్. కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఒక డాక్టర్గా, ఒక సివిల్ సర్వెంట్గా, మీరు మోస్ట్లీ నాకు చాలామంది అనేది అంటే మీరు తెలంగాణకే వస్తారని అంటున్నారు. సో వస్తే ఇక్కడ మీకు అలాట్ చేసిన జిల్లాలో మీరు ఏం చేస్తే ఇది చెయ్యాలి ఖచ్చితంగా నేను వస్తే అనుకున్నది ఏంటి చెప్పండి. ఫస్ట్ థింగ్ అయితే అదే అండి, ఇన్స్పిరేషన్ ఫ్యాక్టర్ హెల్త్ అన్నాను కదా. సో నాకేమనిపిస్తుంది అంటే హెల్త్ ఒక్కటి మధ్యలో కోర్ పెట్టుకొని మిగతా అన్నీ వెబ్ వేస్తే ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్.
అనిపిస్తుంది నాకు లైక్ పర్సనల్గా. లైక్ హెల్త్ నార్మల్గా లేకపోతే మీరు స్కూల్కి వెళ్ళలేరు, హెల్త్ బాగాలేకపోతే మీరు జాబ్ చేయలేరు. సో హెల్త్ ఉమెన్ ఇష్యూస్కి చాలా చాలా డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా కానివ్వండి, సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి, అబార్షన్స్, ప్రెగ్నెన్సీస్, ఇవన్నీ లైక్ డైరెక్ట్ కనెక్షన్ టు ఉమెన్ ఉంటాయి. ఇలాగే డ్రగ్ అబ్యూస్ కానివ్వండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంటర్లింక్ టు హెల్త్. సో మనం ఏదైనా ఒకటి కోర్ తీసుకున్నా, లైక్ టేక్ వన్ ఐడియా, వివేకానంద గారు అంటారు కదా, టేక్ వన్ ఐడియా అండ్ మేక్ ఇట్ యువర్ లైఫ్ అన్నట్టు. సో నాకు అనిపిస్తుంది అలా హెల్త్ కేర్ సెక్టర్ని ఒక్కరి తీసుకున్నా చాలా వాటిని నేను ఇంప్రూవ్ చేసిన దాన్ని అవుతాను. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ హవెవర్. సో దాంతోపాటు ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ చాలా చాలా ముఖ్యం. అండ్ ఫార్మర్స్కి లైక్ నేనేమన్నా ఇన్నోవేషన్స్, వాళ్ళకి ఈజ్ ఆఫ్ లివింగ్ కొంచెం బాగా చేయడానికి నేనేమన్నా చేయగలిగితే, అండ్ డూయింగ్ ఆల్ ద ఆర్డినరీ థింగ్స్. నాకేమనిపిస్తుంది అంటే ఆర్డినరీ థింగ్స్ కూడా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, బట్ ఆ ఆర్డినరీ థింగ్స్ అలా రన్ అవుతేనే కదా యూ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ డే. అది కోవిడ్లో కూడా మళ్ళీ చూస్తాం, ఇంట్లో ఆపేస్తే ఒక్క క్యాబ్ దొరకకపోతే ఎంత బాధ అవుతుంది. రోజు అలా వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకురాకపోతే ఎంత మిస్ అవుతామా ఆ రోజుని. ఇలాంటివన్నీ మనం మిస్ అయినప్పుడు మనకు తెలిసింది. సో ఇలాంటి ఆర్డినరీ థింగ్స్ని కూడా లైక్ నార్మల్ వే కొంచెం ఈజీగా చేయడం ఎలా, అలాంటివి కొన్ని చేయాలనుకుంటున్నాను.